మళ్ళీ భూకంపం. అవును, మళ్ళీ భూకంపం అతలాకుతలం చేసింది. మనం చూసుకున్నట్లయితే చైనాలో భారీ భూకంపం సంభవించింది, కానీ అది ఇండియాలో రెక్టర్ స్కేల్పై 7.2 తీవ్రతతో జిన్జియాంగ్ దక్షిణ ప్రాంతాల భూమి కంపించింది. భూ ఉపరితలానికి 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ. సో ఈ విధంగా భూకంపం తీవ్రత అయితే ఉంది. ఇది తీవ్రత భూకంపం దాటికి భారత రాజధాని న్యూఢిల్లీలో కూడా భూ ప్రకంపనలు అయితే నమోదాయని చెప్పేసి నేషనల్ ఫర్ సిస్మాలజీ అయితే తెలిపిందనమాట. రాత్రి 11:39 గంటల సమయంలో భూ ప్రకంపనలు అయితే నమోదైనట్లు వెల్లడించింది. జనవరి 11న ఆఫ్ఘనిస్తాన్లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది సమయంలో కూడా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో భూ ప్రకంపనలు అయితే నమోదైనాయి అనమాట. ఈ ప్రకంపనలు అంటే భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్కు ఈశాన్య దిశలో 241 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో పాకిస్తాన్లో కూడా భూ ప్రకంపనలు అయితే నమోదైనాయి. సో ఈ విధంగా అటు చైనా, ఇటు ఇండియా, ఇటు పాకిస్తాన్ మూడాటిలో కూడా భూ ప్రకంపనలు అయితే రాత్రి అయితే సంభవించినాయి అనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.